175 అడుగుల ఎత్తుతో ఏషియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చెస్ అయిన మెదక్ చర్చ్ హైదరాబాద్కి 100 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఇంత పెద్ద చర్చ్ని మెదక్లో నిర్మించాలన్న ఆలోచన ఎవరికి, ఎప్పుడు, ఎందుకు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మెదక్ చర్చ్ ఒక ఇంగ్లాండ్ దేశానికి చెందిన మనిషి యొక్క కళ మరియు ప్రయాస. ఆయనే చార్ల్స్ వాకర్ పాస్నెట్ గారు. చార్ల్స్ వాకర్ పాస్నెట్ గారు ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనతో ముందుగానే మెడికల్ అండ్ మిషనరీ ట్రైనింగ్ని బ్రిటన్లోనే పూర్తి చేసుకున్నారు. 1895లో సప్త సముద్రాలు దాటి సికింద్రాబాద్లోని తిరుమలగిరికి బ్రిటిష్ ఆర్మీ సోల్జర్స్ మధ్యలో సేవ చేయడానికి అడుగుపెట్టారు. అంతటితో తృప్తి చెందని ఆయన మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజలకి కూడా సేవ అందించాలన్న ఆశతో సికింద్రాబాద్కి దూరంగా ఉన్న మెదక్ ప్రాంతానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఆ కాలంలో ట్రాన్స్పోర్టేషన్ లేదు కాబట్టి గుర్రం మీదే తన ప్రయాణాన్ని సాగించేవారు. అప్పట్లో అక్కడ ఉన్న 200 మంది క్రైస్తవులు ఒక చిన్న పాతబడిన ఇంట్లో ప్రార్థనలు నడిపించేవారు. పాస్నెట్ గారు వెళ్ళిన కొంతకాలానికే ఆ సంఖ్య పెరగడంతో చర్చ్ని నిర్మించాలి అనే ఆలోచన ఆయనకు కలిగింది. దానితో ఒక చిన్న చర్చ్ని మొదట ఆయన నిర్మించారు. కొన్ని సంవత్సరాల తరువాత ఆయన తల్లిదండ్రుల కోరిక మేరకు ఆయన ఉండటానికి చర్చ్ పక్కనే ఒక 2 అంతస్తుల నివాసాన్ని ఏర్పరచుకున్నారు. స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది కదా, ఎదురుగా ఉన్నది ఆయన మొదట నిర్మించిన చర్చ్. ఆ లెఫ్ట్ సైడ్లో కనిపించేది ఆయన ఉండడానికి కట్టుకున్న ఇల్లు. ఆ 2వ అంతస్తులో కనిపిస్తూ ఉన్న కిటికీలో నుండి ఆయన కిందకి తల వంచి చర్చ్ని చూడాల్సి రావడం ఆయనకి నచ్చలేదు. దేవుని నివాసం ఆయన ఇంటికన్నా చిన్నదిగా ఉండటాన్ని చూసి ఆయన మనస్తాపానికి గురి అయ్యారు. దాంతో మై బెస్ట్ ఫర్ మై లార్డ్ అనే మోటోతో 1000 ఎకరాల స్థలం కొని అందులో చర్చ్ నిర్మాణం పనులు 1914లో మొదలుపెట్టారు. చర్చ్ నిర్మాణం పనులు మొదలుపెట్టిన కొంతకాలానికి ప్రపంచ యుద్ధం కారణంగా 1919 నుంచి 1921 వరకు 3 సంవత్సరాల పాటు మెదక్ జిల్లాలో భయంకరమైన కరువు వచ్చింది. ఈ సమయంలో పాస్నెట్ గారు పనికి ఆహార పథకాన్ని అమలు చేశారు. కరువుతో అల్లాడిపోతున్న ఆ ప్రజలకు చర్చ్ నిర్మాణం ద్వారా పనులు కల్పించి వారికి ఆహారాన్ని అందించి ఆదుకున్నారు. 1914లో మొదలుపెట్టిన ఈ నిర్మాణం 1924 నాటికి పూర్తి చేయబడింది. డిసెంబర్ 25వ తారీఖు 1924 సంవత్సరంలో ఈ చర్చ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. చాలా ఆలోచనతో ఈ చర్చ్ ప్లాన్ని బ్రిటన్లో డిజైన్ చేయించారు పాస్నెట్ గారు. 175 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పు, 200 అడుగుల పొడవుతో 5000 మందికి సరిపోయేలా ఈ చర్చిని నిర్మించారు.
చర్చ్లో వేయబడిన 6 రంగుల టైల్స్ని కూడా బ్రిటన్ నుంచే తెప్పించారు పాస్నెట్ గారు. ఈ చర్చ్లో ఉన్న మరొక ప్రత్యేకత 3 వైపులా అమర్చబడిన స్టెయిన్డ్ గ్లాస్ విండోస్. చిన్న చిన్న రంగుల గ్లాస్ పీసెస్ని ఒక పెద్ద గ్లాస్ షీట్ పైన అతికించి చాలా అందంగా బైబిల్ కథను వివరించేలా తయారు చేశారు. ఆల్టర్ పైన క్రీస్తు ఆరోహణానికి సంబంధించిన చిత్రాలు 1927లో, రైట్ సైడ్ ఉన్న విండో పైన క్రీస్తు పుట్టుకకు సంబంధించిన చిత్రాలు 1947లో, లెఫ్ట్ సైడ్లో క్రీస్తు శిలువ మరణానికి సంబంధించిన చిత్రాలు 1958లో అమర్చబడినవి. ఇప్పుడు మనం చూసి ఆనందిస్తున్న ఈ గాజు చిత్రాల వెనుక ఇన్ని సంవత్సరాల శ్రమ ఉంది. ఈ గ్లాసెస్ సన్లైట్లో మాత్రమే చాలా బ్రైట్గా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వేరే ఏ ఆర్టిఫిషియల్ లైట్ వేసినా ఆ బ్రైట్నెస్ని మనం చూడలేము. అండ్ ఈ గ్లాసెస్ని కూడా అతి కష్టం మీద బ్రిటన్ నుంచే తెప్పించారు. చర్చ్ యొక్క రూఫ్ స్పాంజ్ మెటీరియల్తో సౌండ్ ప్రూఫ్గా తయారు చేయబడింది. స్పెషల్ టైల్స్ యూజ్ చేయడం వల్ల మనం వేసిన అడుగుల యొక్క శబ్దం కూడా వినపడదు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈ చర్చ్ 66 పిల్లర్స్ పైన నిర్మించబడింది. బైబుల్లో ఉన్న మొత్తం పుస్తకాలు 66. చర్చ్లోని ఆల్టర్ డయాస్ పైకి ఎక్కడానికి 7 మెట్లు ఉంటాయి. శిలువ పైన యేసుప్రభు పలికిన మాటలు 7. చర్చ్ ఆవరణలో కుడి పక్కన ఒక బండ కనిపిస్తుంది. దీని దగ్గర పాస్నెట్ గారు రోజు ప్రార్థన చేసుకునేవారు. చర్చికి కొంత దూరంలో ఒక కళాశాలను నిర్మించారు పాస్నెట్ గారు. అందులో ఉన్న ఆడిటోరియంని చాలా అందంగా రూపొందించారు. ఇదే ఆ ఆడిటోరియం. అక్కడ కనిపిస్తున్న ఆ చిన్న హోల్స్లో నుంచి ప్రొజెక్టర్ ద్వారా ఈ ఎదురుగా ఉన్న వాల్ మీదకి ప్రొజెక్ట్ చేసేవారు. ఆ కాలంలో యూజ్ చేసిన ప్రొజెక్టర్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. పాస్నెట్ దొరగారు వాడిన చైర్ని చూస్తారా? చలో. ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఆ చైర్ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉందో. అప్పటి కాలం పియానో ఇది. ఇక చర్చ్లో ఆల్టర్ డయాస్ పైన ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఏంటో తెలుసా? ఆ కాలంలో పాస్నెట్ గారు లండన్ నుంచి చర్చ్ కోసం ప్రత్యేకంగా తెప్పించిన పైప్ ఆర్గన్. 30 సంవత్సరాల క్రితం పాడైపోయిన ఈ పైప్ ఆర్గన్ని 2011లో స్పెషలిస్ట్ని పిలిపించి బాగు చేయించారు. ప్రస్తుతం ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ఆపరేట్ చేయగలిగిన వాళ్ళు మెదక్ జిల్లాలో ఎవ్వరూ లేరు. మెదక్ చర్చ్ పరిసరాల్లో ఉన్న మరికొన్ని కట్టడాలను ఇప్పుడు నేను మీకు చూపిస్తాను.
పాస్నెట్ గారు తల వంచి చర్చ్ను చూడాల్సి వచ్చిన పరిస్థితి నుంచి ప్రతి ఒక్కరూ తల ఎత్తి చూసే విధంగా ఈ చర్చ్ని కట్టించారు. మై బెస్ట్ ఫర్ మై లార్డ్ అనే మోటోకి ఆయన పూర్తిగా న్యాయం చేసి ఎప్పటికీ బెస్ట్గా నిలిచిపోయేలా ఈ చర్చ్ని నిర్మించారు. మెదక్ చర్చ్కి 15 కిలోమీటర్స్ దూరంలో పోచారం డ్యామ్ ఉంటుంది. మీకు టైం ఉంటే ఆ ప్లేస్ని అండ్ ఆ పక్కనే ఉన్న డియర్ పార్క్ని కూడా విజిట్ చేయొచ్చు. మెదక్ చర్చ్ గురించి నేను తెలుసుకున్న అండ్ మీ అందరికీ తెలియజేయాలనుకున్న విషయాలు ఇవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి. మీ సోషల్ గ్రూప్స్లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్లో రాబోయే వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ 3 lakhs సబ్స్క్రైబర్స్ సందర్భంగా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశానని చెప్పాను కదా, అదేంటంటే August 31st వరకు ఈ వీడియో కింద వచ్చిన కామెంట్స్లో 2 మెంబర్స్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి వారి కామెంట్స్ కింద యూ ఆర్ చోజన్ ఫర్ ఎ ఫ్రీ ట్రిప్ అని రిప్లై చేస్తాను. అండ్ సెలెక్ట్ అయిన ఆ ఇద్దరిని November 2nd వీక్లో హైదరాబాద్ టు మెదక్ చర్చ్ అండ్ బ్యాక్ టు హైదరాబాద్ కార్లో ఫ్రీ ట్రిప్ అండ్ విత్ లంచ్ అరేంజ్ చేస్తాము. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ విషయాన్ని షేర్ చేసి అంత హిస్టరీ ఉన్న మెదక్ చర్చ్ని కల్లారా చూసే అవకాశాన్ని ఎవరికైనా కల్పించండి. See you in the next video. Praise the Lord.